ఒక సంఘటన మీకు చెప్తాను. అది కూడా ఒక దైవజనుడు చెప్పిన మాటే. పెళ్ళయి 2 పిల్లలు పుట్టారు. ఇంటికి వస్తేనంటే ఎప్పుడు కూడా భార్య చిరునవ్వుతో కాపీ ఇచ్చింది లేదా, చిరునవ్వుతో కాపీ ఇదండి. ఆఫీస్లో ఎముక మాత్రము టీ చిరునవ్వుతో ఇస్తుందంట. కళ్ళలే కళ్ళు పెట్టి చూస్తూ తాగు అని అంటదంట. అబ్బో, ఇంట్లో చూపని ప్రేమ ఏడు దొరికిందే నాకు, ఇదే నా నిజమైన ఎముక అనుకున్నాడు. అలా కొద్ది రోజులు చక్కగా ఆమె టీ కాఫీ ఇస్తూ చిరునవ్వుగా ఇస్తూ ఆమె తెచ్చిన క్యారీలో ఆయనకు పెడుతూ తింటూ ఉన్నదంట. కాఫీ ఇస్తూ ఒకరోజు దీని మీద ఫైల్ మీద సంతకం పెట్టవా అన్నదంట. లోనుకు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాడు. పాపం కళ్ళలో కళ్ళు పెట్టి చూసి టీ ఇస్తా అంటే చిరునవ్వుతో సైన్ పెట్టేశాడు. ఎందుకంటే ఫస్ట్ అంతా ప్రణాళిక వేసుకున్నదిగా, సైన్ పెట్టేసి 5 లక్షలు. తర్వాత మళ్ళీ కొద్ది రోజులు జరిగింది. మళ్ళీ కొద్ది రోజులు జరుగుతుంటే కాఫీ టీ చక్కగా ఇస్తూ క్యారీ ఇస్తూ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాను. కారుకు లోన్ పెట్టించుకునేది. కారుకు లోన్ పెట్టాడు. ఇక వచ్చిన డబ్బులన్నీ కట్ అయిపోతున్నాయి. ఇంటికి ఆడి మిగులుతున్నాయి. ఇంటికి పోతే భారీ చీపులు పట్టు. ఎందుకు పట్టుకునేది చీపురా? అంతకుముందేమో నెల కుటుంబాలకి శాలరీ వచ్చేది, పిల్లల ఫీజులు కుటుంబ పోషణ అన్నీ జరిగేవి. ఇప్పుడు ఇంట్లోకి డబ్బులు రావట్లే, పిల్లల ఫీజులే, కుటుంబం ఖర్చడమే కష్టమైంది. చీపులు పట్టుకునేది. ఇంట్లోంచి బయటికి గెట్టేసి తర్వాత ఆమె వాళ్ళ అమ్మగారి ద్వారా వాళ్ళ నాన్నగారి ద్వారా కొంత సొమ్ము తెచ్చుకొని పిల్లలను చదివించుకుంటూ పోషించుకుంటా ఉన్నది. కొద్ది రోజులకు పాస్టర్ గారికి రోడ్డు మీద ఈ వ్యక్తి పరిచయం అయ్యాడు. కనపడ్డాడు. ఆల్రెడీ పరిచయం ఉన్నాడు కదా, సంఘంలో పరిచయం అంటాను. కనపడ్డాడు. కనపడితే ఏమరా చేసవా ఇక్కడ ఉండవన్నాడు. ఏమన్నాడు? మా అప్పటికి గండాలు పెరిగినాయి. ఏం పెరిగినాయి? గండాలు పెరిగినాయి, చిమ్మిరి గుడ్డలు ఉన్నాయి. ప్లాట్ఫామ్ పడ్డాడు. చూశాడు. ఏరా చేసవా, ఏం జరిగిందిరా, ఎందుకు ఇట్లా అయిపోయావరా అన్నాడు. ఏం చేద్దాను, ఆ ఆఫీస్లో ఎముక మోసం చేసిందని. ఏమకంటండి, ఆఫీస్లో ఎముక మోసం చేసిందండి. పాపం దగ్గర తీశాడు. ఇంట్లోనే పెట్టుకున్నాడు పాస్టర్ గారు. అతని జీవితం మారే వరకు గమనించాడు. చక్కగా మారింది. తర్వాత వాళ్ళ భార్య కాడికి పెంచుకుపోయి అమ్మా, దేవుడే క్షమించాడు, నువ్వు కూడా క్షమించు, చేర్చుకో అని చెప్పాడు. చెప్పిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, ఆ తర్వాత ఇతడు క్షమించబడ్డాడు. ఆమె కూడా క్షమించింది. దేవుడు క్షమించాడు. మళ్ళీ తిరిగి ఉద్యోగంలో కొద్ది రోజులు కష్టపడ్డాడు. ఆ బ్లన్నీ తీరిపోయిన తర్వాత మళ్ళీ హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ అంతా బతికి. మళ్ళీ ఏమన్నా ఆఫీస్లో ఏమో జ్ఞాపకం చేసుకుంటావా అన్నాడు పాస్టర్ గారు. ఎందుకు చెప్తున్నాడు పాస్టర్ గారు ఇవన్నీ మీకు? పొద్దుబాగా చెప్తాడా? జాగ్రత్తగా ఉండాలని. ఆఫీస్లో ఎముకలు ప్రమాదం.